కేకే సర్వీస్ అనేది ఇంతమంది ఫాలో అవుతున్నప్పుడు మేము ప్రతిరోజు నేను వ్యక్తిగతంగా భగవంతుడిని ప్రార్థించే విషయం ఏంటంటే, ఎక్కడ కూడా నేను ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నా, మా సంస్థ నుంచి ఒక నెంబర్ చెప్పాలనుకుంటున్నప్పుడు ఒక పార్టీ ఏమంటుందో, లేకపోతే నన్ను ఏదైనా చేస్తామని భయపెట్టేవాళ్ళు, లేకపోతే ప్రలోభాలు పెట్టేవాళ్ళు పోయినసారి కానీ ఈసారి కానీ అది భయపడి ఆ నెంబర్ మార్చకుండా ఉండేటట్టు ధైర్యాన్ని ఇవ్వని, లేదా ఎటువంటి రాగద్వేషాల వైపు, అంటే ఒక పార్టీ అంటే సానుభూతి, అరే జనసేన అంటే మనం ఇలా ఉండాలి, లేదా టీడీపీ అంటే ఇలా ఉండాలని రాగద్వేషాలు లోనవ్వకుండా నెంబర్ వేసేటప్పుడు ఆ నెంబర్నే చూసి వేయాలనుకుంటాను. బట్ ఎంత అనుకున్నా స్టిల్ అరే ఇంత తక్కువ వస్తున్నాయా, ఇంత ఎక్కువ వస్తున్నాయా, లాస్ట్ టైము ఫీల్ అయ్యాను, ఈ టైము ఫీల్ అవుతున్నాను. బట్ నెంబర్ మీద నమ్ముకొని నెంబర్ని డిపెండ్ అవుతున్నాం. అది కాకుండా ఇంకో ఫార్వర్డ్ స్టెప్ వేసి దేశంలోనే ఎవరు చేయనటువంటి, సాహసించినటువంటి ఒక ప్రక్రియని ఈరోజు మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్గా, అలాగే లైవ్లో చూస్తున్నటువంటి వారు ఎక్కడి నుంచి కూర్చున్న లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళకి ఒకటి ఏంటంటే, సింగిల్ నెంబర్ చెప్పడం అనేది మొత్తం మన కంపెనీని పనంగా పెట్టినట్టు, అంటే మొత్తం మన జర్నీని, ముఖాన్ని, బ్రాండ్ని పనంగా పెట్టి చెప్పడం. ఎందుకంటే +10 -10 చెప్పడం అది చాలా కంఫర్టబుల్ జోను. నేను చెప్పిన దానికి దగ్గరగా వచ్చింది చూసారా అంటాం. కానీ ఒక సింగిల్ నెంబర్ వెరిఫై చేయాలంటే దాదాపు ఎన్నో నియోజకవర్గాలు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా మన నిద్రలేని రాత్రులు గడుపుతూ ఎంతోమంది, అంటే మనకు కేవలం మన డేటాని కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్న వాళ్ళని, అక్కడ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళని వెరిఫై చేసుకుంటూ మనం ఇంకొక 5,000 3,000 తగ్గుద్దా, 2,000 తగ్గుద్దని ప్రతిరోజు వందలాది కాల్స్ తీసుకొని ఒక నియోజకవర్గం తీయాలన్నా వేయాలన్నా ఆలోచించి వేసిన నెంబర్సు. ఇందులో ఏ నెంబర్ కూడా ఒకరిని గెలిపించాలని, ఒకరు ఓడించాలని, లేకపోతే గెలిస్తే ఆనందపడే సంస్థ కాదు, లేదా ఒకరు కొనగలిగి ఒకరిని భయపెట్టగలిగే సంస్థ కూడా కాదండి. కేకే సర్వీస్ అనేదని ఒక వ్యక్తో, ఒక వ్యవస్థ కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. స్టార్ట్ చేద్దాం సార్. సో ఇనిషియల్గా మనం ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తామండి. శ్రీకాకుళం నుంచి మనం చివరి వరకు. శ్రీకాకుళంలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో 10 కంటెస్ట్ చేసిందండి వైసీపీ. ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో ఇప్పటికి ఉన్న పరిస్థితుల్లో దానికి 0 దాటేదానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అంటే ఒక నియోజకవర్గం టైట్ ఫైట్లో ఉన్నా కానీ అది కంప్లీట్ కూటమి వైపు వెళ్తుంది. మీకు వినడానికి షాకింగ్గా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం, మీరు జీర్ణించుకోక తప్పదు. మొత్తం శ్రీకాకుళంలో 10 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి ఒక్క సీటు కూడా వచ్చేదానికి ఆస్కారం లేదండి. ఇకపోతే నెక్స్ట్ అండి, శ్రీకాకుళంలో మనకు కంటెస్ట్ చేస్తుంది ఓవరాల్గా 10 నియోజకవర్గాల్లో 8 గెలుచుకునేదానికి ఆస్కారం ఉందండి. 8 సీట్లు అవుట్ ఆఫ్ 10, 8 సీట్స్ గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది. 10 సీట్స్ అవుట్ ఆఫ్ 10, 8 సీట్లు గెలుచుకునేదానికి కూటమికి ఆస్కారం ఉంది ఇక్కడ. అలాగే శ్రీకాకుళం నుంచి గ్లాస్ గుర్తు జనసేన సైనికులు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఒకటే కంటెస్ట్ చేస్తుంది. ఒకటి ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. శ్రీకాకుళంలో తన ఖాతా తెరవబోతుంది శ్రీకాకుళం నుంచి. అంటే చాలామంది ఎస్సీ నియోజకవర్గం కదా, అది ఎట్లా గెలుస్తుంది అన్నట్టు భావించేవాళ్ళు కాదు. శ్రీకాకుళంలో కూటమి బలం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. అలాగే మీరు చూసుకుంటే నెక్స్ట్ శ్రీకాకుళంలో 8 టీడీపీ పోటీ చేస్తుంటే, జనసేన ఒకటి పోటీ చేస్తుంటే, బీజేపీ ఒక సీట్ పోటీ చేస్తుంది. అంటే శ్రీకాకుళం మొత్తం మీద టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, జనసేన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాలు జనసేన గెలుచుకుంటుంది, అలాగే బీజేపీ పోటీ చేస్తున్నటువంటి ఒక్క నియోజకవర్గం కూడా బీజేపీ గెలుచుకుంటుందండి. ఓవరాల్గా శ్రీకాకుళం క్లీన్ స్వీప్గా వెళ్ళేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్. ఇక నెక్స్ట్ జిల్లా సార్, మొత్తం విజయనగరం. ఇది చాలా షాకింగ్ న్యూస్ అండి. లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఇంకో 2 నెలలు ఉన్నప్పుడే విజయనగరం క్లీన్ స్వీప్ అవుతుంది, విజయనగరం 9కి 9 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని ఘంటాపదంగా చెప్పినప్పుడు ప్రతి ఒక్కరూ 9కి 9 ఎలా గెలుచుకుంటుంది, మీరు మనిషి ఎలా చెప్తారని చెప్పి ఎంతో ట్రోల్ చేశారు. కానీ ఈసారి అదే రివర్స్ అవుతుంది. 9కి 9 ఖచ్చితంగా కూటమి వైపే మలుతుంది. ఒక్క సీటు ఆఖరికి చీపూరుపల్లిలో నుంచి మనకు బొత్స సత్యనారాయణ కూడా ఎంతో టైట్ ఫైట్లో ఉన్నారు. 9కి 9 కూటమి కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది. అది చూద్దాం సార్ నెక్స్ట్. సో విజయనగరం నుంచి టీడీపీ మొత్తం 8 సీట్లు పోటీ చేస్తుంది. 8కి 8 ఖచ్చితంగా విజయనగరంలో మీకు కూటమి తరపున టీడీపీ గెలిచడానికి 100కి 100% ఆస్కారం ఉంది. ఇందులో చేంజెస్ ఏమీ లేవండి. మీరు ఫైనల్గా రిజల్ట్స్ వచ్చిన తర్వాత 4వ తారీఖు టీవీల ముందు చూసుకొని అది కరెక్ట్గానే చెప్పాడు అని అనుకోవడం తప్పితే ఇంకో చేంజెస్ ఆప్షన్స్ లేవు. అలాగే మీకు నెక్స్ట్ అండి, అలాగే మీకు ఇక్కడ
నీకులు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి ఒక సీటు జనసేన పోటీ చేస్తుంది. విజయనగరంలో ఏం గెలుస్తుంది జనసేన, అక్కడ ఎవరు ఓట్లు వేస్తారు జనసేనకి అన్నారు. ఖచ్చితంగా ఆ ఒక్క నియోజకవర్గం కూడా కైవసం చేసుకుంటుంది. మీకు ప్రతి పేరు డీటెయిల్గా ఇన్ డీటెయిల్గా ఎక్కడ ఎవరు గెలుస్తున్నారో క్లియర్ కట్గా డిస్కస్ చేస్తాము. సో మొత్తం శ్రీకాకుళం, మొత్తం విజయనగరంలో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చేదానికి ఆస్కారం లేదండి. నెక్స్ట్ సార్, బీజేపీ ఇక్కడ ఏం కంటెస్ట్ చేయట్లేదు సార్, 0 పోటీ చేస్తుంది. నెక్స్ట్ సార్, నెక్స్ట్ స్లైడ్. సో మొత్తం విశాఖపట్నం లాస్ట్ టైం 15 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, నార్త్లోనే కేవలం టీడీపీ ఉంది. మిగతా 11 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఇప్పుడు కేవలం 11లో ఒక నెంబరు పోయి కేవలం ఒక్క చోట్లు మాత్రమే విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాల్లో ఒక్క చోటు మాత్రమే గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇది నేను ఎంతో ఆలోచించి ఒక నెంబర్ తీయాలనుకున్నా కానీ టఫ్ ఫైట్లు కూడా మేబీ ఇది టైట్గా ఉంది, వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉందని వేసిన నెంబర్లు మీకు ఆఖరిలో ఏ నియోజకవర్గాలు యాడ్ చేసి చెప్తాను. ఓవరాల్గా 15 నియోజకవర్గాల్లో కేవలం ఒక్క నియోజకవర్గం గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని సర్వేలు చేసి లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎమోషన్స్ గురించి నెంబర్లు వేసి క్యాస్ట్ ఈక్వేషన్లు వేసి చెప్పిన నెంబర్లు కదండి. లోకల్గా ఎక్కడెక్కడ సమీకరణాలు మారుతున్నాయని ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా వెరిఫై చేసిన నెంబరు ఇక్కడ. నెక్స్ట్ అండి, అలాగే విశాఖపట్నం నుంచి టీడీపీ 9 సీట్లు కంటెస్ట్ చేస్తుందండి. 9 out of 9 అంటే 9 పోటీ చేసినటువంటి 9 నియోజకవర్గాలు ఖచ్చితంగా టీడీపీ గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్, జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి 4 సీట్లు. ఉత్తరాంధ్రలో ఎవరో ఒకటి వేస్తారులే, 4 సీట్లు కంటెస్ట్ చేస్తుంది, అనవసరంగా ఇచ్చారు అని కొంతమంది ఇంకో ట్రోల్ చేశారు. కానీ ఖచ్చితంగా మేము పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గం వై నాట్ 175 అన్నారు, మేము వై నాట్ 21 అని సీరియస్గా తీసుకున్నారండి జన సైనికులు, వీర మహిళలు. ఖచ్చితంగా ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. జనసేన పోటీ చేసినటువంటి విశాఖపట్నంలో 4 నియోజకవర్గాలు 4 చోట్ల క్లియర్ కట్గా చాలా వరకు 15,000, 20,000 మెజారిటీలు దాటేదానికి ఆస్కారం ఉంది. ఇది 100%. నెక్స్ట్ సార్, అలాగే ఇక్కడ బీజేపీ 2 చోట్ల కంటెస్ట్ చేస్తుందండి. మొత్తం కూటమి తరపు నుంచి బీజేపీ ఆ 2 చోట్లలో ఒక చోట ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. కేవలం ఒక్క చోటు మాత్రమే బీజేపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. అంటే మొత్తం 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 14 నియోజకవర్గాలు కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉందండి. మీరు టీవీ చూసేవాళ్ళు, లైవ్ చూసేవాళ్ళు ఒక్క క్షణం కనురెప్పపాటులో కొన్ని నియోజకవర్గాలు ఎగిరిపోతాయి. ఒక్క క్షణం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి ఫోటోలు, స్క్రీన్ షాట్లు, ఈ లైవ్లు ఏదైనా చూడండి. కానీ మళ్ళీ ఈ రాష్ట్ర చరిత్ర ఒక వైపు నుంచి మరోవైపు మారుతున్న ఘట్టాన్ని మీరు వదులుకోవద్దు. నెక్స్ట్ సార్, తూర్పుగోదావరి జిల్లా జన సైనికులు బలంతో వెనకాల ఉన్నటువంటి రథంతో వాళ్ళు పరిగెడుతుంటే ఆ రథం ఇటువైపు పరిగెత్తి మొత్తం ఉన్నటువంటి 19 నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా మొత్తం వెతికి జల్లెడ పట్టి ఈ నియోజకవర్గం గెలుస్తుందా, ఈ నియోజకవర్గం గెలుస్తుందని వెతికి పెడితే 18 నియోజకవర్గాలు కనపడలేదండి. కేవలం ఒక్క నియోజకవర్గం, అది కూడా టఫ్ ఫైట్లో ఉంది. చెప్తాను మీకు ఆ నియోజకవర్గాలు టఫ్ ఫైట్లు ఏంటి, దాంట్లో ఏంటని. సో అది కూడా ఎంతో ఆలోచించి ఆ ఒక్క నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉందని వేస్తే 19లో కేవలం ఒక్క నియోజకవర్గం మాత్రమే గెలుచుకునేదానికి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీకి అవకాశం ఉందండి. గెలుపు గుర్రాలు చాలా ఫాస్ట్గా కూటమి వైపు పరిగిస్తున్న జిల్లాల్లో మొట్టమొదటిగా వచ్చేది తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ సార్, అలాగే ఇక్కడ కూటమి నుంచి మీకు టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాలు, అంటే ఇందాక మీకు చూడంగానే అర్థమవుద్ది, ఒక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. అలాగే 13 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా టీడీపీ 12 నియోజకవర్గాలు 90% రేట్స్తో 12 నియోజకవర్గాలు గెలిచేదానికి ఆస్కారం ఉంది. ఇందులో ఖచ్చితంగా జన సైనికులు బలం, అలాగే టీడీపీని సమర్థించే వాళ్ళు కలిసి ముందుకెళ్లడం వల్ల ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. కూటమి బలంతోనే ఈ విజయాలు వాళ్ళకు వస్తున్నాయి ఖచ్చితంగా. నెక్స్ట్ సార్, అలాగే తూర్పుగోదావరి జిల్లాలో 5 సీట్లు పోటీ చేస్తుందండి. అంటే 19 నియోజకవర్గాల్లో 5 సీట్లు తను తీసుకొని 5 చోట్ల కూడా మీకు 10,000, 15,000, 20,000, 30,000 మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు. కానీ జన సైకిల్ మేము తగ్గము ఇక్కడ అని చెప్పి ముందుకెళ్తున్నారు. 5 మేము గెలుచుకుంటామని ఘంటాపదంగా నిరూపించే రిజల్ట్స్. ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చూశాక చాలా మెజారిటీలు 10,000 అనుకున్నాయి, 20,000, 20,000 అనుకున్నాయి, 40,000 మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి. మీరు చూసి షాక్ తినడం తప్పితే, ఆలోచించడం తప్పితే, విస్మయానికి గురడం తప్పితే మనం చేసేదే లేదు. నెక్స్ట్ సార్,
ఇది ప్రతి ఒక్క నియోజకవర్గం చెప్పేదానికి 100 రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అండి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఆస్కారం ఉంది. బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలో ఉండేవాళ్ళండి. బీజేపీకి ఎవరు ఓట్లు వేస్తారు, కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు, అసలు కమలం గుర్తు తెలియదు, సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది, లేదా గ్లాస్ అయితే గుర్తు తెలుస్తుంది. వెయ్యాలనుకునేవాడు గుర్తుని గుర్తు పెట్టుకొని వెతుక్కొని వేస్తాడు సార్. వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్నా కానీ కిందకి వెళ్తాడు, కానీ వేయకుండా ఉండడు. వేయాలనుకుంటే ఏ గుర్తుగానే వెతుక్కొని వేస్తాడు. అది కార్ అయినా, సైకిల్ అయినా, గ్లాస్ అయినా, ఏదైనా వేయాలనుకుంటే వెతుక్కొని వేస్తాడు. అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు. అలాగే నెక్స్ట్ జిల్లా సార్, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి, కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో 15కు 15 గంటా పదంగా ఖచ్చితంగా కూటమి 100% గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క సీటు కూడా ఖచ్చితంగా, నేను చెప్పేది నా నెంబర్ మీద కాన్ఫిడెన్స్ సార్, మీ చప్పట్ల కోసం కాదు. సో బట్ మీ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను. 15 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి 15కి 15 చోట్ల గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఒక్క చోట కూడా రాసి పెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి. మార్క్ మై వర్డ్స్. 15కి 15 నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవసం చేసుకునేందుకు 100% ఆస్కారం ఉంది. ఇకపోతే చూద్దాం సార్, ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది, ఎవరెవరు కంటెస్ట్ చేశారనేది చూద్దాం, ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాం. ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి 9కి 9, ఒక్క నియోజకవర్గం కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. 9కి 9 కైవసం చేసుకుంటుంది. నెక్స్ట్ సార్, పశ్చిమ గోదావరి జిల్లా 6కు 6 నియోజకవర్గాలు, ఒక్క నియోజకవర్గం కూడా 10,000. మీరు మార్క్ ఈ 15 నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్. కేకే అనేవాడి గురించి గుర్తుపెట్టుకోండి, ఏం చెప్తున్నాడు రాసి పెట్టుకోండి. 15 చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా 10,000 మెజారిటీ కంటే ఓట్లు తగ్గి గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే, ఎడ్జుల్లో 2,000 ఓట్లు గెలుస్తారు, 3,000తో గెలుస్తారు, 5,000 కాదు, 10,000 తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడరు. 6కు 6 చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్. అలాగే మీకు బీజేపీ ఇక్కడి నుంచి ఏవి కంటెస్ట్ చేయలేదు సార్, ఓవరాల్గా 0. మొత్తం టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది. నెక్స్ట్ జిల్లా సార్, కృష్ణా జిల్లా. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేసి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు. క్వశ్చన్లు ఆ క్వశ్చన్లు తీసుకొని, కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే కొన్ని 2-3 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి, గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ 16కు 16 జన సైనికులు, టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16కు 16 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. ఫొటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి, లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మర్చిపోవద్దు. కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసి సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా. నెక్స్ట్ సార్, సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, టీడీపీ పోటీ చేసినటువంటి 13 నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. అది మంత్రి అయినా సరే, మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే ఇక్కడ 13 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే, తోపులు అయినా సరే, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు. అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా, అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేసడానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్ సార్, ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే, ఇనిషియల్గా ఉన్నది బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు 2 నియోజకవర్గాలు ఓడిపోద్ది. ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరికి తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు గెలుస్తుందని. ఒక్కసారి కూటమి కట్టి ముందుకు వస్తే అదే కూటమికి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, రాబోతుంది గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే ఆల్రెడీ శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేయగలిగింది, విజయనగరం క్లీన్ స్వీప్ చేయగలిగింది, కృష్ణా జిల్లా క్లీన్ స్వీప్ చేయగలిగింది. మనకు గుంటూరు జిల్లా క్లీన్ స్వీప్ దిశగా మారుతుంది. మీకు ఓట్ బ్యాంకింగ్లో ఒక 10% ఇటు నుంచి అటు మారిపోతే 10% మీద ఒక్క నియోజకవర్గం గెలిచేదానికి ఆస్కారం ఉండదు సార్.
ఒక పార్టీకి అసలు క్లీన్ స్వీప్ అయిపోయిందంటే ఆ పార్టీకి ఓట్లు లేవని కదా, బాగా గుర్తుపెట్టుకోండి. 35% 40% నుంచి కూటమికి మీకు 60% గెలిపిందంటే ఏ నియోజకవర్గం ఆపుకోవడం కూడా కష్టం అవుతుంది. డిఫెండ్ చేసుకునే నియోజకవర్గాలు కాదు. పైగా కృష్ణా గుంటూరులో మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు ఇంకా అమరావతిని ఇష్యూ దాన్ని డిఫెండ్ చేసుకోలే పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ లేదు. సో 17కు 17 ఖచ్చితంగా కూటమి గెలిచడానికి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. మొత్తం 16 నియోజకవర్గాలు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో గుంటూరు కారం పూసినట్టుగా 16కు 16 మేమే గెలుచుకుంటామని చెప్పి కోపంతో కసితో ఓట్లేసిన నియోజకవర్గాలు సార్. ఓట్లు కనపడుతున్నాయి మనకి ఇక్కడ. 16కు 16 ఇచ్చారంటే వాళ్ళు ఎంత కసిగా, ఎంత కచ్చిగా, ఎంత ఓడించాలన్న దాంతో వేశారని ఓట్ బ్యాంకింగ్, న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ ఎంత షిఫ్ట్ అయిందనేది మీకు క్లియర్ కట్గా కనపడుతుంది. 16కు 16 క్యాపిటల్ సొంత గడ్డ మీద వాళ్ళు గెలిచారంటే చాలా హైలైట్ ఇది. నెక్స్ట్ సార్. అలాగే మీకు ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏకైక నియోజకవర్గంలో కూడా జనసేన ఖచ్చితంగా దానికి మద్దతు పలుకుతూ గుంటూరులో నేను కూడా తోడవుతాను, జన సైనికులు కూడా మీరు తోడవుతారని చెప్పి ఆ ఒక్క నియోజకవర్గం కూడా గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో మొత్తం ఓవరాల్గా నెక్స్ట్ సార్. సో ఇక్కడ కమలం గుర్తు ఏం పోటీ చేయట్లేదండి. సో ఓవరాల్గా ఇక్కడ 17 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్గా దిశగా కృష్ణా గుంటూరు నడి బొడ్డులో నిలబడి కూటమి గెలిచి జెండా పాతి ఎగరేసి చెప్పేదానికి ధైర్యంగా ముందుకెళ్తుంది. కృష్ణా గుంటూరు మేము కైవసం చేసుకుంటామని, కూటమి వల్ల అవుతుందని ఘంటాపదంగా మరోసారి చరిత్రని తిరగరాసి చెప్పిన జిల్లా సార్. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా మొత్తం 12 నియోజకవర్గాలు. సహజంగా అనుకునేది ఏంటంటే సార్, మామూలుగా ప్రకాశం, గుంటూరు, రాయలసీమ ఇది జగన్మోహన్ రెడ్డి గారి బెల్టు, అలాగే రాయలసీమ వరకు ఆయన ఊపు ఆగదని. ఒక్కసారి పరిస్థితులు మారితే ఒక 10% ఓట్ బ్యాంకింగ్లు మారితే తలకిందులు అయిపోతాయి సార్ నెంబర్లు. పోయినసారి కేవలం 4 నియోజకవర్గాలు, సబ్జెక్ట్ కరెక్షన్ సార్ గుర్తున్నంత వరకు. సో 12 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఒక్క నియోజకవర్గం మాత్రమే క్లియర్ కట్గా ఇది గెలుచుకుంటుంది, ఈ పాలెంలో గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటుంది అన్న నియోజకవర్గం ఒక్కటే కనపడుతుంది. మిగతా ఏ 11 నియోజకవర్గాలు కూడా 1-2 టఫ్ ఫైట్లు ఉన్నాయి, అవి కూడా కూటమి వైపు వాళ్ళేదానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది. సో ఇందులో రాగద్వేషాలు కానీ ఎమోషన్స్ కానీ లేకుండా నెంబర్ మాట్లాడుతున్న నెంబర్ సార్. కేకే నుంచి ఒక మాట ముందుకు వస్తే వెనక్కి తీసుకునే 12 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం మాత్రమే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. అలాగే ఇక్కడ టీడీపీ సైకిల్ దూకుడు వెళ్తుందంటే 12 నియోజకవర్గాల్లో తను కంటెస్ట్ చేస్తున్నటువంటి 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు అంటే టోటల్ 12 తనే కంటెస్ట్ చేస్తుంది. ఇక్కడ బీజేపీ ఏం కంటెస్ట్ చేయట్లేదు, జనసేన ఏం కంటెస్ట్ చేయట్లేదు. టోటల్గా ఉన్న 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు ఓడిపోయి ఒక్క నియోజకవర్గం పక్కన పెడితే టోటల్గా 11 నియోజకవర్గాలు అదే కైవసం చేసుకుంటుంది సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ నెల్లూరు మా ఎర్రకారం ఊరు. నేను పుట్టి పెరిగిన ఊరు కాబట్టి ఆబ్వియస్గా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఒక్క నియోజకవర్గం గురించి వేయాలంటే 100 సార్లు ఆలోచించి వేయాల్సి వస్తుంది. సో ఎంతో జాగ్రత్తగా, ఎంతో టైట్ ఫైట్లు ఉన్నాయి, ఏమో ఇది వైసీపీ గెలవచ్చేమో అని చాలా సేఫ్గా ఆలోచించి వేసిన నెంబర్ సార్ ఒక్కొక్కటి. సో 10 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఇప్పటికీ టైట్ ఫైట్లే ఉన్నాయి. ఏమో అవి కూడా 1-2 అటువైపు జారేదానికి ఆస్కారం ఉంది. బట్ నెంబర్ చాలా ఫేవర్గా మీరు చూస్తుంటే మీకు అనిపిస్తుండొచ్చు చాలా దారుణంగా ఉంది నెంబర్ అని. కానీ మేము ఆలోచించేటప్పుడు మేము చాలా టఫ్ ఫైట్ల వరకు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది అని వేసిన నెంబర్లు ఇవి. కాబట్టి అక్కడ 2 నియోజకవర్గాలతో వేయగలుగుతున్నాం. ఓవరాల్గా 8 చోట్ల నెక్స్ట్ సార్ 8 చోట్ల ఖచ్చితంగా కూటమి గెలుచుకోవడానికి 100% ఆస్కారం ఉంది. ఇక్కడ టోటల్గా 10 out of 10 కూటమి అభ్యర్థి నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుంటే 10లో 8 గెలుచుకోవడానికి ఖచ్చితంగా టీడీపీకి ఆస్కారం ఉంది సార్. లాస్ట్ టైం 10-10 క్లీన్ స్వీప్ చేసింది, అక్కడి నుంచి జైత్ర యాత్ర మొదలెట్టింది. కానీ అదే ఇప్పుడు ఖచ్చితంగా రివర్స్ అయ్యి ఓవరాల్గా మెజారిటీ స్థానాలు కూటమి వైపు వెళ్తున్నాయి సార్. నెక్స్ట్ అండి. చిత్తూరు. ఆ తిరుమలేశుని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి, కరెక్ట్గా ఉండాలి, మేము కరెక్ట్గా చేయాలని. ఆయన వెంకటేశ్వర స్వామి దయం వల్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా చెప్పేదంటే 14 నియోజకవర్గాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజకవర్గాలు ఓవరాల్ చిత్తూరులో 14లో 3 చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం. ముందుకు వచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు. సో 14 చోట్ల 3 చోట్ల మాత్రమే క్లియర్గా కనబడుతుంది సార్. నెక్స్ట్ అండి.
టీడీపీ పోటీ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో తప్పబడింది సార్. నేను అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వెళ్ళిపోండి సార్. నెక్స్ట్ వెళ్ళిపోండి. నేను నెంబర్ మీకు లాస్ట్ స్లైడ్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ దాన్ని ఓవరాల్గా. సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలుచుకోవడానికి ఆస్కారం ఉంది. ఫైనల్ స్లైడ్లో మీకు టోటల్గా అన్నీ వస్తాయి, అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ సార్. నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు. నెక్స్ట్ సార్. అనంతపురం రాయలసీమలో క్లీన్ స్వీప్ 14 నియోజకవర్గాల్లో 14 చోట్ల కూటమి గెలుచుకునే దానికి 100% ఆస్కారం ఉంది. లాస్ట్ మీకు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక నియోజకవర్గం 2 నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం, కానీ పోస్ట్ పోల్ వెరిఫై చేశాక ప్రీ పోల్లో మాకు 2-3 కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్రిస్టల్ క్లియర్గా, మార్క్ బై వర్డ్ సార్, క్రిస్టల్ క్లియర్గా 14కి 14 చోట్ల కూటమి గెలుచుకునేదానికి 100% ఆస్కారం ఉంది. జనసేన ఏం బలం ఉంటుంది, అక్కడేం బలం ఉంటుంది, ఇక్కడేం బలం ఉంటుంది, జనసేన బలం లేని, జనసేన సపోర్టర్స్ లేని, జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక చోట 1% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 2% యాడ్ అవ్వచ్చు, ఒక చోట 20-30% యాడ్ అవ్వచ్చు. అపోజిట్ నుంచి వస్తున్నటువంటి కూటమి వైపుకు వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్, జన సైనికుల సపోర్ట్, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక, బలమైన కోరిక, ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం 14కి 14 వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్. నెక్స్ట్ అండి. అలాగే ఇక్కడ మీకు టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 13 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు కైవసం చేసుకునేదానికి ఆస్కారం ఉంది. 100% గెలుచుకుంటుంది సార్. నెక్స్ట్. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ ఒక నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తుంది. బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు, లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు వినుంటారు. కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తున్నాను సార్, ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది ఎత్తుక్కొని 1, 2, 3, 4, 10, 11, 12, 13 వెతుక్కొని వెతుక్కొని వేస్తారు. గుర్తు పెట్టుకొని వేస్తారు. కానీ ఓటు మారిందని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్ వేయడు సార్. సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం గెలిచేదానికి 100% ఆస్కారం ఉంది. సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే, ఒక పార్టీ మీద ఓటు వేయాలని ఎక్కువ మంది అనుకుంటుంటే, దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి స్టేచర్ ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్. కడప గడ్డ మీద నిలబడి కడపలో నుంచి చెప్పాము ఎలా ఉంది పరిస్థితులని. ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని, సహజంగా ఎక్కువ మంది కొనేది కడప సొంత జిల్లా కదా వైఎస్ఆర్సీపీకి, మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది, ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా. కానీ ఏ నియోజకవర్గం అయినా, ఏ జిల్లా అయినా, లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు. అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి 100% ఉంటుందని దానికి 100% ఇది ఎగ్జాంపుల్ సార్. సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది. 10 నియోజకవర్గాల్లో 3 చోట్ల ఆపగలిగింది. మిగతా 7 చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా 10 చోట్ల 7 చోట్ల గెలుచుకుందానికి కడపలో అడుగుపెట్టింది కూటమి. నెక్స్ట్ సార్. సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలు, అంటే 5 స్థానాలు మెజారిటీ, అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకొని 7 చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో 5 చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచేదానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్. కడపలో జనసేనకి ఎవరు ఓట్లు వేస్తారు, అక్కడికి పోయి ఎవరు ఉంటారు, లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ నియోజకవర్గం ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైటు. ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా 21లో మేము ఊహించిన టాప్ 2-3 నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం, కానీ ఫ్లో ఆగలేదు, ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు. పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచడానికి 100% ఆస్కారం ఉంది. అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెట్టేదానికి 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గెలిచిందానికి 100% ఆస్కారం ఉంది సార్. నెక్స్ట్ అండి.
కర్నూలు, కర్నూలు, కడప ఇవి ఓట్ బ్యాంకింగ్‌లో మీరు రాష్ట్ర తర్వాత కూడా కంపేర్ చేసుకోండి. ఓట్ బ్యాంకింగ్ పర్సెంటేజ్‌లో ఇంతగా వేవ్ వస్తున్నప్పుడు, ఇంత సునామీలా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్‌లో మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్? మీకు 14 ఉంటే 3 చూపిస్తున్నారు. ఏం డిఫెండ్ చేసుకున్నారు? కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే, మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది. మార్క్ మై ఓట్స్ 14 నియోజకవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ మేము రాంగ్ అయిపోయాం, మేము తప్పు అయిపోయాం, కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ 4 దాటి వెళ్ళేదానికి ఆస్కారమే లేదు. అంటే ఈ 3 నుంచి 1 తీసుకొని దానికి ఆ 10 నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు. ఈ 3 నియోజకవర్గాలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకోవడానికి కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది. 14 చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి. నెక్స్ట్ అండి. అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప, రాయలసీమ, కర్నూలు ఈ 2 కంచుకోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన 13 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది, టీడీపీకి ఆస్కారం ఉంది. నెక్స్ట్ సార్. ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారమే లేదు సార్. నెక్స్ట్ 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 సార్. సో ఓవరాల్గా మీరు చూసారు సార్ ఇప్పటివరకు. 1 సెకండ్ సార్, నెక్స్ట్కి వెళ్ళే ముందు 1 సెకండ్. సో మీకు కన్సాలిడేట్గా మీకు చెప్పబోయే నెంబరు ఒకటండి. వేరే సర్వే కంపెనీలు మీరు చూస్తూ ఉంటారు. ఆబ్వియస్గా నా మీద ప్రెజర్ ఉంటుంది, వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది, రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూడబోయే ఫైనల్ నెంబర్, కన్సాలిడేట్ నెంబరు చెప్పేదానికి ఎంతో వినయంతో అంటే పైకి ధైర్యంగా చెప్తున్నా, లోపల ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ కానీ వణుకు, నాకు భయం ఉంటుంది. ఎందుకు భయం అంటే నేను చెప్పింది ఈస్ట్ అంటే వెస్ట్ వెళ్ళదు, దాంట్లో డౌట్ లేదు. సింగిల్ నెంబర్ చెప్దాం అనుకున్నప్పుడు ఆ నెంబరు +1 +2 దగ్గరగా వస్తే బాగుంటుంది, 3, 4లోనే బాగుంటుంది అని చెప్పి క్షుణ్ణంగా గడిచిన మీ ఎలక్షన్స్ అయిపోయినా కానీ ముందు కానీ 2-3 గంటల్లోనే నిద్రపోతూ ఎక్కువ కాల్స్ రకరకాలకి మన ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకుంటూ ఇంకా క్లోజ్ కంటెస్టెంట్స్ కాబట్టి 20 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి రాజకీయాల్ని మండల వారీగా ఇంకేమైనా అబ్జర్వ్ చేస్తూ క్లోజ్గా వేస్తున్న నెంబరు. ఈ నెంబరు ఖచ్చితంగా ఫైనల్ రాష్ట్ర వ్యాప్తంగా చిరస్థాయిగా సర్వే కంపెనీ నిలబడాలన్న కోరికతో, బలంగా ఈ బ్రాండ్ ఉండాలన్న కోరికతో సింగిల్ నెంబర్కి వెళ్ళాం. ఇది సాహసించాలంటే పులి నోట్లో తలబెట్టినట్టే, బయటకు తీయాలంటే కష్టం. సో అంత జాగ్రత్తగా వేసిన నెంబరు ఫైనల్ నెంబర్ సార్. సో ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ పోటీ చేస్తున్నటువంటి 175 నియోజకవర్గాల్లో సింగిల్ నెంబర్ చెప్పు కేకే అంటే 14 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది. ఈ 14 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునేదానికి ఆస్కారం ఉంది అని క్లారిటీగా ఖచ్చితంగా చెప్తాం సార్. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ నియోజకవర్గాలు ఇండివిజువల్గా మేము ఎక్కడ సానుభూతిగా ఉన్నాం, ఎక్కడ పాజిటివ్గా వేసాం వైఎస్ఆర్సీపీకి, ఎక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది ఈ మొత్తం చెప్తాం. సో ఓవరాల్గా నెంబర్స్ నోట్ చేసుకోండి. 175 నియోజకవర్గాల్లో కేకే అనేవాడు ఏం చెప్తున్నాడు, కేకే సంస్థ నుంచి, కేకే సర్వేస్ నుంచి ఏం చెప్తుందో, వైఎస్ఆర్సీపీ మొత్తం పోటీ చేసినటువంటి 175 నియోజకవర్గాల్లో ఒక్క నియోజకవర్గం కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేదు, వేరే పార్టీతో పొత్తు లేదు, సింగిల్గా వచ్చింది. 175 నియోజకవర్గాల్లో 14 చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేదానికి ఆస్కారం ఉందండి. ఇకపోతే నెక్స్ట్ నెంబర్ సార్. టీడీపీ పోటీ చేసినటువంటి 144 నియోజకవర్గాల్లో మార్క్ మై ఓట్స్ ఎవరి సపోర్ట్ అవసరం లేకుండా గెలిచేంత వరకు కూటమి అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ గెలిచిన తర్వాత తను పార్టీలో ముందుకెళ్ళేదానికి, తను సంస్థని ముందుకు ఇంకా తీసుకెళ్లేదానికి, ఆ సింహాసనం మీద అధిరోహించేదానికి 133 స్థానాలు ఖచ్చితంగా టీడీపీకి వచ్చేదానికి ఆస్కారం ఉంది సార్. ఎవరి సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీకి ఖచ్చితంగా 133 స్థానాలు తగ్గకుండా వచ్చేదానికి 100% ఆస్కారం ఉంది. మార్క్ మై వర్డ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దేశ చరిత్ర మారుతుందో లేదో కానీ రాష్ట్ర చరిత్ర, రాష్ట్ర భవిష్యత్తు వేరే పార్టీ చేతుల్లో ప్రజలు ఎక్కువ మంది పెడుతున్నారు.